జై శ్రీమన్నారాయణ. 320వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం అచ్యుతాయ నమః. హో శ్రీమన్నారాయణ, నువ్వు నీ ప్రభావము నుండి ఏనాడు కూడా దిగజారనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ ప్రభావాన్ని ఏనాడు కోల్పోనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. బ్రహ్మాది దేవతలంతా ఒకనాడు ఉండి ఒకనాడు లేక వారి వారి ప్రభావాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ ఓయి భగవంతుడా, నువ్వు అట్లాంటి ప్రచ్యుతిని పొందకుండా ఏకరూపముగా ఉండేటటువంటి వాడివి కదా. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఏనాడు తన ప్రభావాన్ని కోల్పోనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో కౌసల్యమ్మ సీతమ్మను చూసి సీతమ్మతో అంటుంది, సీత, జనకుడి కూతురివి నువ్వు, దశరథ మహారాజు కోడలివి నువ్వు. అట్లాంటి నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా సీత? హో సీత, పద్మమాతప సంతప్తం సుకుమారంగా ఉండేటటువంటి నువ్వు ఎలా వాడిపోయావో చూసావా సీత? కాంచనం రజసాధ్వస్తం, బంగారంలాగా ఉండేటటువంటి దానివి సీత, నువ్వెలా అయిపోయావో చూసావా? హో సీత, క్లిష్టం చంద్రం ఇవాంబుదైః, ఎప్పుడు చంద్రుడిలాగా ప్రసన్నంగా ఉండేటటువంటి నీ ముఖమండలము ఎలా అయిపోయిందో తెలుసా సీత? మేఘాలతో కప్పబడినటువంటి చంద్రుడిలాగా అయిపోయింది సీత. సీత, నిన్ను ఇట్లా చూస్తూ ఉంటే నాకు ఎట్లా ఉందో తెలుసునా? అప్పుడే అరణి నుండి పుట్టినటువంటి అగ్ని కట్టెలను ఎట్లా దహించి పారేస్తుందో ఆ రకంగా నా మనస్సులో నీ విషయములో పుట్టినటువంటి శోకము నన్ను నిలువెత్తున దహించి వేస్తుంది సీత. మాం శోకో దహతి అగ్ని అంటూ కౌసల్యమ్మ సీతమ్మను గాఢంగా ఆలింగనం చేసుకొని బాధపడుతూ దుఃఖిస్తూ ఉంది. రామచంద్రుడు విన్నాడు ఈ మాటలన్నీ విని, ఆ ప్రక్కనే బ్రహ్మర్షుల వారు ఉన్నారు కనుక బ్రహ్మర్షుల వారి దగ్గరికి వెళ్ళి, వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి ప్రగృహ్య పాదౌ, పాదములను పట్టుకొని ప్రణామము చేసి రాముడు వశిష్ఠుల వారి దగ్గరే ఆచార్యుల ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. అప్పుడు వారిద్దరి దగ్గరికి భరతుడు కూడా వెళ్ళి రాముడి దగ్గర భరతుడు కూర్చొని ఉన్నాడు. ఇక మంత్రులు, పురజనులు అందరూ కూడా, సైనికులందరూ కూర్చొని ఉన్నారు. భరతుడు అన్న దగ్గర కూర్చొని రామచంద్రుణ్ణే చూస్తూ ఉన్నాడు. తపస్వివేషేన, తాపసవేషములో ఉన్నటువంటి రాముణ్ణి
వీర్యవాన్ చాలా తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటటువంటి రామచంద్రుణ్ణి సమీక్ష్య రాఘవం అలాగే చూస్తూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ దండం పెడుతూ ఉన్నాడు భరతుడు. అందరూ చూస్తున్నారు భరతుణ్ణి, ఒక ఉత్కంఠతతో చూస్తున్నారు. భరతుడు రాముడితో ఏం మాట్లాడుతాడో అనేటటువంటి ఉత్సాహంతోని కుతూహలంతోని ఎదిరి చూస్తూ ఉన్నారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు ముగ్గురు అక్కడే ఉండటం వల్ల ఆర్యులైనటువంటి మంత్రులందరికీ, పురోహితాదులందరికీ, బ్రహ్మర్షుల వారికి ఆ ముగ్గురు ఎట్లా కనిపిస్తున్నారంటే 3 అగ్నులా అన్నట్టుగా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక రాముడే అడుగుతున్నాడు ముందర భరతుణ్ణి, భరతా ఇమం చీరజటాజిని, నేనంటే వనవాసము చేస్తున్నాను కనుక నారవస్త్రాలు కట్టుకున్నా జటావల్కలు ధరించాను. కానీ నువ్వెందుకు నారవస్త్రాలు కట్టుకున్నావు భరత? నువ్వెందుకు జటలు ధరించావు భరత? నువ్వు రాజ్యాన్ని వదిలివేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు భరత అంటూ శ్రీరామచంద్రుడు భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు. భరతుడు ఏం చెబుతాడో, ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులందరూ మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ నోరారా రామనామం చెపుదాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. ఈరోజు నుండి 35వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిః అధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ 25వ తేదీన వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి, భాగవత జయంతి. ఆ సందర్భంగా మన గట్టూస్ కరిష్యే వచనంతవ యూట్యూబ్ ఛానల్లో అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ఉదయం 10 గంటలకు, భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30కు మనమంతా లైవ్ ప్రోగ్రాములో పాల్గొని ఉత్తర భారతదేశంలో ఉత్తర మధురలో ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టాడు అని జైల్లో ఏ స్థలాన్ని చూపిస్తూ ఉన్నారో ఆ స్థలములోనే, ఆ జైల్లోనే ప్రాణప్రతిష్ఠ చేసుకొని వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుని దర్శనము వైకుంఠ ద్వార దర్శనములాగా మనము లైవ్ ప్రోగ్రాంలో చేసుకొని ఆ భగవంతుడికి మన నారాయణాస్త్రాలని, మన రామాయణ, భగవద్గీత, విష్ణు సహస్రనామాల్ని స్వామికి విజ్ఞాపన చేసి బృహత్తరమైనటువంటి విస్తృతమైనటువంటి పారాయణ ఆ విశేష సందర్భంగా చేసుకొని అంతటి అద్భుతమైనటువంటి ఫలితం మనం అందరము పొంది కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని
ఆ రోజు గీతా ఉపదేశం అయిన తర్వాత అర్జునుడు కరిష్యే వచనం తవ అన్న తర్వాతనే కృష్ణ భగవానుడు అర్జునుడికి సంపూర్ణ విజయాన్ని ఇచ్చాడు కనుక మనం కూడా గీతా జయంతి నాడు కరిష్యే వచనం తవ నువ్వు చెప్పినట్టే చేస్తా అని భగవంతునితో భగవంతునికి మాట ఇస్తే తద్వారా మనకి అన్ని రకాలైనటువంటి విజయాలు భగవానుడు అనుగ్రహిస్తాడు అనేటటువంటి మహావిశ్వాసముతోని మనమంతా ఈ లైవ్ ప్రోగ్రాంలో డిసెంబర్ 25వ తేదీ శుక్రవారము ఉదయం 10కి అమెరికా సెంట్రల్ టైం, రాత్రి 9:30కు భారత కాలమానం అందరము పాల్గొందాం. మీ బంధువులని, స్నేహితులని అందరినీ పాల్గొనమని చెప్పండి. ఆచార్యులని, మహానుభావులని, పెద్దలను అందరికీ విజ్ఞాపన చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పరిపుష్టం చేసి అందులో పాల్గొన్నటువంటి వారందరికీ మంగళాశాసనం చేయమని పెద్దలందరినీ కూడా మీ తరఫున విజ్ఞాపన చేయండి. నారాయణాస్త్రం తీసుకోనటువంటి వారికి నారాయణాస్త్రం వెంటనే ఇప్పించండి. నారాయణాస్త్రం తీసుకోని వారు కూడా ఈ కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి భగవంతుణ్ణి ఆనందింపచేసి తద్వారా మనమంతా కూడా ఆనందంగా సుఖశాంతులతో ఉంటూ లోక కళ్యాణాన్ని సాధిద్దాం. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః.